బాండా ఉమా గారి మీద 25,000 మెజార్టీతో వెల్లంపల్లి సీనన్న డంకా సిద్ధం. ఇక్కడ వెల్లంపల్లి గారిని కానీ కేశినేని నాని గారిని కానీ మేము గెలిపించుకుంటాం. ఈ శ్రీనివాసరావు గారు కూడా వచ్చారు. మేమందరం ఆయనే గెలిపించాలని కోరుకుంటున్నామమ్మా. అంతకుముందు గెలిచి మాకు చేసింది ఎవరు ఏం లేదండి. అందుకనే ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస గారు మాకు చేస్తారు. బాండా ఉమా ఓడిపోతాడమ్మా. వెల్లంపల్లి శ్రీనివాస గెలుస్తాడు అనుకుంటున్నాను నేను. విజయవాడ సెంట్రల్ నుంచి గెలుస్తాడంటవా? గెలుస్తాడంటుండ్రు. నాకు కూడా ఆయన గెలుస్తాడంట అనుకుంటాండ. నేను కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు నిలబడ్డారు కదండి, గెలుస్తారా? గెలుస్తారండి. ఎలా చెప్తున్నారు అంటే ఆయన ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి కదండి, ఆయన వంట నుంచి అయినా, ఆయన అక్కడ నుంచి అయినా, ఇక్కడ నుంచి అయినా ఆయన కంపల్సరీ గెలుస్తారు. నమస్తే అమ్మా, నా పేరు చీకటి దుర్గారావు. సో ఇంకొక 5 రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఈసారి మరి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? వైఎస్ జగన్ రెడ్డి, మోహన్ రెడ్డి గెలుస్తారు. ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో మా వెల్లంపల్లి శ్రీను గారు గెలుస్తారు. ఎలా చెప్తున్నారు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు గెలుస్తారని? సెంట్రల్ నియోజకవర్గంలో ఫస్ట్ సారి ఇక్కడైనా ఆయన వెస్ట్లో 2 సార్లు పోటీ చేసి గెలిచి మినిస్టర్ గారు కూడా అయ్యారు. అక్కడ బాగా అభివృద్ధి జరిగింది. దానివల్లే మళ్ళీ సెంట్రల్ నియోజకవర్గంలో కూడా అభివృద్ధి చేయడానికి మన జగన్ గారు వెల్లంపల్లి సీనన్నని ఇక్కడికి పంపించారు. ఇక్కడ కూడా బాగా చేస్తానని ఆయన ప్రచారంలో చెప్తున్నారు. బాగా గెలుస్తారు. సీసీ రోడ్లు కానీ, మొత్తం డివిజన్లో సైడ్ కాలువస్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఇంతవరకు బాగా వర్షం వస్తే నిలిచిపోయేది, అలాంటివన్నీ సీసీ రోడ్లు వేయటం కానీ, డ్రైనేజీ కాలువలు కానీ అన్ని అభివృద్ధి బాగా చెందారనే జగన్ గారు మన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి పంపించారు. బాండా ఉమా గారి మీద 25,000 మెజార్టీతో వెల్లంపల్లి సీనన్న డంకా సిద్ధం. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అడుగడుగున ఆరతలు ఇచ్చి అన్నీ చేసి పాదయాత్రలో గడప గడపకి వాళ్ళ ఫ్యామిలీలు అందరూ శుభ్రంగా బాగా తిరుగుతున్నారు. బాగా బ్రహ్మరథం పడుతున్నారు జనాలు. ఆ దాంట్లో గెలవటంలో మట్టి తిరుగులేదు. 25,000 మెజార్టీ తప్పకుండా వస్తుంది వెల్లంపల్లి సీను గారికి. వెల్లంపల్లి సీనన్నే గెలుస్తారు. సిద్ధం. కళ్యాణి అండి. సో ఇక్కడ నుంచి ఈసారి ఒక 5 days లో ఎలక్షన్స్ ఉన్నాయి. అవునండి. ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అంటారు? జగన్ గారి గవర్నమెంటేనండి, వైసీపీ. అవునండి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి విజయవాడ సెంట్రల్ నుంచి ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు కదా? అవునండి. తెలుసా అండి? తెలుసండి. ఓకే, సో మరి గెలుస్తారంటారా సార్? గెలుస్తారండి, పక్కాగా 30,000 మెజార్టీను పక్కాగా గెలుస్తారండి. అంటే మరి ఇదే మొదటిసారి కదా సార్? ఇదే మొదటిసారైనా. ఇంతకుముందు చేసిన డెవలప్మెంట్ని కానీ చూసుకుంటే మాకు బాగానే ఉంది. దాన్ని నమ్ముకునే మేము ఈసారి ఆయన గవర్నమెంట్ని తీసుకురావాలనుకుంటున్నాం. ఇక్కడ వెల్లంపల్లి గారిని కానీ కేశినేని నాని గారిని కానీ మేము గెలిపించుకుంటామండి. గెలుస్తారు తప్పకుండా కూడా. సో అంటే అవతల టీడీపీ నుంచి బోండా ఉమా స్ట్రాంగ్ గా ఉన్నారని చెప్పేసి అంటున్నారు. మరి బోండా ఉమా గారి మీద గెలుస్తారు? బోండా ఉమా గారి మీద పక్కా మెజారిటీతో గెలుస్తామండి. సో సార్ అందుబాటులో ఉంటున్నారండి? అందుబాటులో ఉంటున్నారండి, వస్తున్నారండి ఆల్రెడీ. మాట్లాడారండి. పనులు చేస్తారని నమ్మకం ఉంది. మాకు ఇక్కడ ఉన్న వెల్లంపల్లి గారి మీద కూడా నమ్మకంతోనే మేము ఓట్లేసి గెలిపించుకోవాలనుకుంటున్నాం. వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు గెలుస్తారు. 30 to 35 అనుకుంటున్నామండి మేము. ఓకేనండి, అంతే. గవర్నమెంటే వస్తుంది, రావాలనుకుంటున్నాము. అది వస్తే బాగుంటుంది అని ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ అండి. నమస్తే మా, మీ పేరు? నల్లబొత్తు బుజ్జమ్మ. సో ఎలా అనిపిస్తుంది మా, 10 రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు వస్తారమ్మా. ఎందుకంటే ఆయన మంచి కోరి అందరి కోసం, మా కోసం మంచి చెడు అడుగుతున్నారు. ఇంటింటికి వచ్చి మా కష్టాలు సుఖాలు తెలుసుకున్నారు. జగన్ గారు ఉన్నప్పుడు మాకు ఇంటికి వచ్చి పెన్షన్లు కానీ, రేషన్ కానీ, మాకు ఇవ్వాల్సిన పథకాలు కానీ అన్నీ ఇచ్చారు. అదే పథకం ప్రకారంగా ఈ శ్రీనివాసరావు గారు కూడా వచ్చారు. మేమందరం ఆయనే గెలిపించాలని కోరుకుంటున్నామమ్మా. నాకు చదువు ఎక్కువ రాపోయినా ఆయనకి మెజార్టీ బాగా వస్తుంది. అలా ఉంది మా మనసుల్లో, అలాగే ఉంది. మేము రప్పించుకోవడం కూడా అలాగే రప్పించుకుంటాం. అది అవునమ్మా, మొదటిసారి అయినా ఆయన మంచి ఆయన చెప్పే మాటలు బట్టి, జరిగే ప్రభుత్వాన్ని బట్టి మేము మంచిగా ఆయనే ఎన్నుకుంటున్నాం. అదమ్మా. వద్దండి మాకు ఇప్పుడు ఒక్క నెల సారు జగన్ గారు ఆపేసినందుకే పెన్షన్లు కొట్టుకొని చేస్తున్నాం మేము.
రేషన్లు కొట్టుకొని చేస్తున్నాం. మాకు వద్దండి బాగున్నాం గారు, మాకు కావాల్సిందే ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు, జగన్ గారి పాలన మాకు కావాలి. అది గెలుస్తారు, తప్పనిసరిగా గెలుస్తారు. ఆయన గెలుస్తారమ్మా, మా నమ్మకం మాకుంది. అది గెలిపిస్తాం తప్పగా. మంచి నమస్తే అమ్మా. తన్నీరు కృష్ణవేణి. సో ఎలక్షన్స్ ఉన్నాయి ఇంకో 10 రోజుల్లో. ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? మళ్ళీ వైఎస్ఆర్ పథకాలన్నీ రావాలన్నా, ఇంటికి పింఛన్లు రావాలన్నా వైఎస్ఆర్ వైఎస్ఆర్ వస్తేనే బాగుంటుంది అంటారు. మరి ఇక్కడ విజయవాడ సెంట్రల్ నుంచి ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. సో మరి గెలుస్తారంటారా? గెలుస్తారండి తప్పనిసరిగా. ఎలా చెప్తున్నారు? అందరూ అభిమానంగా ఆయనే కావాలని ఇక్కడికి వచ్చారండి. ఇంటింటికి వచ్చి అడిగారండి ఓటు. ఎందుకంటే ఒక్క నెలకే పింఛన్ల కోసం ఎంత యాతన పడుతున్నారో. మనం స్టోర్కి వెళ్ళి బియ్యం తెచ్చుకోకుండా మన ఇంటి ముందుకి బియ్యం వస్తున్నాయి. ఈ పథకాలన్నీ ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు గెలిస్తే మనకు ముఖ్యమంత్రి గారు గెలిచినట్లు లెక్కే కదండి. అంటే ఇదే మొదటిసారి కదా ఆయన పోటీ చేయడం ఇక్కడ నుంచి. సో ఎలా నమ్ముతున్నారు ఆయన్ని? ఇదివరకు కట్టు చేశారు కదండి, వేరే దానిలో చేసినా మంచి వ్యక్తి. అభివృద్ధి చేశారంటారా? అవునండి, మరి ఇక్కడ కూడా చేస్తారని నమ్మకంతోనే గెలిపిస్తాం, గెలుస్తారు. మరి ఇక్కడ బోండా ఉమా గారు పోటీ చేస్తున్నారు కదమ్మా, ఆయనకి ఆపోజిట్. అంతకుముందు గెలిచి మాకు చేసింది ఎవరు ఏం లేదండి. అందుకనే ఇప్పుడు ఎల్లంపల్లి శ్రీనివాస గారు మాకు చేస్తారు. చేస్తారా ఉందండి. అందుకని విజయవాడ సెంట్రల్ నుంచి ఎవరు గెలుస్తారు? ఎల్లంపల్లి శ్రీనివాస గారు గెలుస్తారు. ఎంత మెజారిటీ వచ్చిందంటారు? ఐడియా లేదా? గెలుస్తారు. థ్యాంక్ యూ. జగన్మోహన్ రెడ్డి వస్తేనే బాగుంటుందమ్మా. ఎందుకనంటే అన్ని పథకాలన్నీ ఇంటికాడికే వస్తున్నాయిగా. బియ్యం రేషన్ బియ్యం ఇంటికాడికి వస్తుంది, పింఛన ఇంటికాడికే వస్తుంది. పొద్దు పొడప తొలికే సూర్యుడు ఉదయనే తొలికే పింఛన్ తీసుకొచ్చి ఇస్తున్నారు. మరి అమ్మఒడి కానీ అన్ని పథకాలు అందరి ఇళ్లకు తెల్లారిలేక వస్తున్నాయి. విజయవాడ సెంట్రల్ నుంచి ఇక్కడ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు నిలబడ్డారు కదా, తెలుసు. ఎలా అనిపిస్తుంది? గెలుస్తారా? మరి గెలుతాడు, కంపల్సరీగా గెలుస్తాడు. బోండా ఉమా ఉన్నారు కదా ఒక టీడీపీ. బోండా ఉమా ఓడిపోతాడమ్మా, కంపల్సరీగా ఓడిపోతాడు. మరి ఇప్పుడు వెల్లంపల్లి గారు ఇక్కడ నుంచి మొదటిసారి కదా సెంట్రల్ నుంచి, అంతకు ముందు అంటే వేరే దగ్గర చేశారు. ఎవరు? వెల్లంపల్లి శ్రీనివాస్ గారు. మన వంట చేసిండు. ఏది వచ్చినా కానీ ఇక్కడ నిలబడ్డా కొత్తవాడైనా కానీ ప్రజలు బాగా మద్దతు ఇస్తున్నారు. ఎంత మెజారిటీ వచ్చిందంట బాబాయ్? ఎంత మెజారిటీ వస్తుందంటే దగ్గర కంపల్సరీగా గెలుస్తాడు. మా ఉద్దేశము, మేము అంటే తిరుగుతాము కదా. విజయవాడ సెంట్రల్ నుంచి అయితే మరి ఎవరు గెలుస్తారంట? వెల్లంపల్లే వస్తాడు కంపల్సరీగా. పైన జగన్ గారు వస్తారంటావా? పగలగొట్టుకొని కొండలు, సముద్రాలు, హిందూ సముద్రము, మా సముద్రము, 3 పార్టీలు కలిసిన ఏముంది? ఏం చేసినారమ్మ వాళ్ళు? ఏం చేసినారు అభివృద్ధి? చంద్రబాబు అన్ని అబద్ధాలు, మోసాలు, దగాలు, ఎన్నుపోట్లు, బల్లెం పోట్లు. వాడు పవన్ కళ్యాణ్ వాడికి ఉలవ గింజకు పుత్తే వాళ్ళు ఉన్నది కూడా తెలియదు పవన్ కళ్యాణ్కు. వాడు ఒక పార్టీ పెట్టిండు, జనాల చేత తిట్టించుకోవటం తప్పితే ఏమన్నా వాడు పార్టీ పెట్టి పార్టీలో చక్కగా ఏమన్నా నిలబడ్డా? వీళ్ళు 3 పార్టీలు ఏకమైన జగన్కు ఎవరు తట్టుకోలేరు. బాబాయ్ నమస్తే. బాబాయ్ నీ పేరు? నా పేరు నరసయ్య. ఓకే, సో ఎలక్షన్స్ వస్తున్నాయి ఇంకొక 5 రోజుల్లో. ఈసారి మరి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? జగన్ ప్రభుత్వం వస్తేనే బాగుంటుంది. జగన్ గారి ప్రభుత్వం వస్తే బాగానే, అంతా బాగానే ఉందా బాబాయ్ ఈ ప్రభుత్వం? అంతా బాగానే ఉంది. మరి ఇప్పుడు ఇక్కడ నుంచి విజయవాడ సెంట్రల్ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు నిలబడ్డారు కదా, తెలుసా? తెలుసు. ఓకే, మరి ఆయన గెలుస్తారంటారా ఈసారి? వెల్లంపల్లి శ్రీనివాస్ గెలుస్తాడు అనుకుంటున్నాను నేను. గెలుస్తారు. మరి ఇక్కడ బోండా ఉమా గారు ఉన్నారు కదా అంతకుముందు, ఇప్పుడు కూడా ఆయనే పోటీ చేస్తున్నారు. మరి ఆయన మీద గెలుస్తారంటారా? అంటే వెల్లంపల్లి గారికి ఇదే మొదటిసారి కదా ఇక్కడ నుంచి పోటీ చేయడం. ఇంతకుముందు వన్ టౌన్లో గెలిచాడు, ఇప్పుడు ఇక్కడ మంత్రిగా కూడా చేశారు అంతకుముందు. మంత్రిగా చేశాడు. సో ఇక్కడ గెలుస్తారంటారా ఈసారి? గెలుస్తాడు. బోండా ఉమా గారు స్ట్రాంగ్ అయినా పర్లేదు, ఈయన గెలుస్తాడు. సో మరి చూసుకుంటే ఏమంటారు, బోండా ఉమా స్ట్రాంగ్ క్యాండిడేట్ అంటున్నారు, ఈయనేమో ఇదే మొదటిసారి అంటున్నారు. మరి ప్రజల ఆదరణ ఎలా?
ప్రజల ఆదరణ అంటే వైఎస్ఆర్సీపీ జగన్ దీని మీద పథకాలు అవి పెట్టి సామాన్యులు కొంచెం ఏదో చేశాడు కాబట్టి ఆయన గెలుస్తాడు. వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి మరి ఈసారి ఎంత మెజారిటీ వచ్చిందంటారు? మెజారిటీ చెప్పలేం కానీ గెలుస్తాడు. ఓ 10,000 పైన గెలవచ్చు. సో మరి విజయవాడ సెంట్రల్ నుంచి ఈసారి ఎవరు గెలుస్తారంటారు వీళ్ళిద్దరిలో? సెంట్రల్ నుంచా? విజయవాడ సెంట్రల్ నుంచి ఎవరు గెలుస్తారంటారు? వెల్లంపల్లి శ్రీనివాస్ గెలుస్తాడు. గెలుస్తారా? ఓకే, థ్యాంక్ యూ. మా మీ పేరుమా? చెన్నమ్మ. చెన్నమ్మ. ఎలా ఉందమ్మా ప్రభుత్వం? ప్రభుత్వం ఆయన గెలుతురో ఈయన గెలుతురో మనం చెప్పలేము కదా. చెప్పు మరి ఆయన నిలబెట్టిన కొత్తగా గెలిస్తే పర్వాలే. మరి వెల్లంపల్లి శ్రీనివాస్ నిలబడ్డారు విజయవాడ సెంట్రల్ నుంచి, గెలుస్తాడంటవా? గెలుస్తాడంటుండ్రు. గెలుస్తాడంటుండ్రు. నీకేమనిపిస్తుంది? నాకు కూడా ఆయన గెలుస్తాడంట అనుకుంటాండ నేను కూడా. మరి ఇప్పుడు ఇక్కడ నుంచి బోండా ఉమా ఉన్నారు, ఆయన ఎప్పుడైనా మీ దగ్గరకు వచ్చారా? ఆయన మాకు తెలియదు. ఎప్పుడు రాలే. మాకు పింఛన్ పట్టినాక ఈయన జగనే ఇస్తుండు కానీ మంచి చెప్పరా. కొంతమందికి 40 సంవత్సరాలకు ఇచ్చిండు డబ్బులు, ఊర్ల కాడ కానీ ఇక్కడ కానీ. మరి పిల్లలకు కానీ, పిల్లలకు 15 సంవత్సరాలకు పిల్లలకు 1500 అమ్మ ఒడి ఇచ్చిండు. మరి జగనే చేస్తున్నాడు అన్ని చేస్తున్నాడు. చేస్తానంటున్నాడు మరి చేస్తానంటున్నాడు మరి. ఏం మనకు తెలియదు తల్లి, ఇప్పుడు చూడాలి ఆయన. ఈయనే నాకు పింఛన్ రాబట్టినాక జగనే 5 సంవత్సరాల నుంచి. మరి ఇప్పుడు ఇక్కడ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అంటే విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేస్తున్నాడు, గెలుస్తాడంటవా? గెలుస్తాడంటుండ్రు. జగన్ అన్నే రావాలని కోరుకుంటున్నాం. బాగుంటుంది మాకు. పదవిపం ఆయన వస్తేనే మాకు ఇక్కడ ఏదైనా తినాలన్నా చెయ్యాలన్నా ఆయన వస్తేనే మేము తినగలం. మరి ఇప్పుడు చూస్తే ఇక్కడ నుంచి విజయవాడ సెంట్రల్ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు నిలబడ్డారు కదండి, గెలుస్తారా? గెలుస్తారండి. ఎలా చెప్తున్నారు అంటే ఆయన ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి కదండి, ఆయన వంట నుంచి అయినా, ఆయన అక్కడ నుంచి అయినా ఇక్కడ నుంచి అయినా ఆయన కంపల్సరీ గెలుస్తారు. ఎలా చెప్తున్నారు? ఎలా అంటే మాకు ఫస్ట్ నుంచి తెలుసు ఆయన వెల్లంపల్లి గారు, వంట నుంచే తెలుసు. ఇక్కడ ఆయన పరిశ్రమలు అయిపోయినా, ఇక్కడ చుట్టుపక్కల పరిశ్రమలు అయిపోయినా మనం మల్లు కృష్ణ గారు అంటే తెలుసు. ఇప్పుడు ఆయనకు కొద్దిగా పదవి ఇవ్వలేదు కాబట్టి వెల్లంపల్లి గారికి ఇచ్చారు కాబట్టి ఆయన తెలుసు కాబట్టి ఆయన నిలబడ్డారు కాబట్టి కొద్దిగా ఆయన గెలవచ్చు. అదేమో మనకు తెలియదండి. అయ్యా అనవసరం, మనకు ఉన్న మాటలు అనవసరం. నాకైతే మా పార్టీ కాబట్టి మా పార్టీ పక్కా వస్తుంది, జగన్ అన్నే వస్తాడు. సో విజయవాడ సెంట్రల్ నుంచి వీళ్ళిద్దరు ఎవరు గెలుస్తారంట? వెల్లంపల్లి గారే గెలుస్తారు. వెల్లంపల్లి గారే గెలుస్తారు. ఎంత మెజారిటీ వస్తుంది అంటారు? చెప్పలేము ఉండదు. గెలుస్తారని చెప్పి